మత్స్య కార్మిక కుటుంబాల ఆర్థిక అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో మల్కపేట రిజర్వాయర్లో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మత్స్యకారుల సంక్షేమం కోసం 100% సబ్సిడీతో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని యజ్ఞంలా నిర్వహిస్తున్నామని తెలిపారు. చేపలను తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని పేర్కొంటూ మత్స్యకారులు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ రాధాబాయి, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, నీటిపారుదల అధికారి కిషోర్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు. మనం అనుకున్నటువంటి దీనికి అనుగుణంగానే మనం అందరూ కూడా కలిసికట్టి ఉండి ముందుకు పోదాం. అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా కనిపిస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా నేను సందర్భంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, సీసీ రోడ్డుకు నిధులు పెట్టిన ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ ఉన్నామో ఈ సీసీ రోడ్డుకి మనం పునాదిరాయి వేసుకున్నాం. ఇంచుమించు 90 లక్షలను కూడా పెట్టింది సీసీ రోడ్డుకు. ఇప్పుడే వస్తున్నాయి. ఇక్కడ ఉన్నట్టు అధికారులతో మాట్లాడితే, ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడితే మనకు పని మొదలు కాదంటే సంబంధిత కాంట్రాక్టర్తో కూడా మాట్లాడమని చెప్పిన రమణ అయిన కాంట్రాక్టర్ తీసుకోవడం చెప్పని వారికి వెంటనే మాట్లాడి ఈ రోజే ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేయమని చెప్పడం జరిగింది. వీళ్ళంత తొందరగా ఈ సీసీ రోడ్ కూడా పూర్తవుతుంది. తద్వారా రామలేకి వెళ్ళేటువంటి వారు కానీ, మలకపేట ప్రాజెక్టును సందర్శించి వచ్చేవారు కానీ ఎలాంటి ఇబ్బంది తలెత్తుకుంటూ ఉండడం కోసం పంచాయతీరాజ్ శాఖ సీతక్క ద్వారా ఏదైతే అప్పుడు 20 కోట్ల మంజూరు అందులో ఈ రోడ్డు కోసం కూడా మనం పెట్టుకోవడం జరిగింది. ఫౌండేషన్ కూడా వేసుకున్నాం. వీళ్ళని తొందరలో కాంట్రాక్టర్ గారు కూడా వచ్చి ఆ పనిచేస్తున్న ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇంకా రాబో రోజుల్లో మన ప్రాంతాన్ని ఏ రంగంలో అభివృద్ధితో తీసుకొని పోవాలో మీరు ఇచ్చే సూచనలు, సలహాలు తీసుకుని ముందుకు పోతామని మాట సందర్భంగా తెలియజేస్తూ, మిడ్మానే డ్యామ్ మన జిల్లాలో ఉంది కాబట్టి అక్కడ కూడా వీళ్ళకి తొందరలోనే చేప పిల్లలను వదిలేసే కార్యక్రమాన్ని అక్కడ కూడా పెంపొందించే కార్యక్రమం చేసినట్టయితే అన్ని చెరువులతో పాటు మనం మత్స్య కార్మికులకు చక్కటి ఉపాధిని అందించిన వాళ్ళు అవుతామన్నమాట సందర్భంగా తెలియజేస్తూ, నాకు అవకాశం కల్పించినటువంటి మరోసారి జిల్లా